నగర వాసులకు ఆహ్లాదనాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన సినీ బజార్ ఎగ్జిబిషన్ ను ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ లాంఛనంగా ప్రారంభించారు. ఒకే టికెట్ పై సినీ బజార్ అవెంజర్స్ అవతార ప్రదర్శనలను ఒకే చోట ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సంక్రాంతి పండుగ సెలవులను కుటుంబ సమేతంగా ఈ ఎగ్జిబిషన్ ను వీక్షించవచ్చన్నారు. చుట్టుగుంట శాతవాహన కాలేజీ గ్రౌండ్స్ లో సినీ బజార్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ ను సరికొత్త హంగులతో అందరినీ ఆకట్టుకునే విధంగా ఒకే చోట సినీ బజార్ అవెంజర్స్ అవతార్ వంటి ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ఎగ్జిబిషన్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలు ఆహ్లాదనానికి అందరూ దూరం అవుతున్న వేళ విజయవాడ నగరంలో కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది అన్నారు. ఎగ్జిబిషన్లో పురాతన కాలం నాటి అవతార్ అవెంజర్స్ ప్రతిమలు అబ్బురపరుస్తున్నాయి అన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఈ ఎగ్జిబిషన్ అలరిస్తుంది అన్నారు. నిర్వాహకులు నందివాడ గురుగోపీనాథ్ మాట్లాడుతూ సినీ బజార్ ఎగ్జిబిషన్లో కనివిని ఎరుగని రీతిలో సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే సినీ బజార్ ఎగ్జిబిషన్ అందరికీ ఆహ్వానం పలుకుతుంది అన్నారు. జైంట్ వీల్, కొలంబస్, టోరాటోరా, బ్రేక్ డాన్స్, చిన్న పిల్లల ఆట వస్తువులు ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అన్నారు. స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత, కుక్కల రమేష్, కాలేజ్ కరెస్పాండెంట్ నిడుమూలు రామ సత్యనారాయణ, అజాం, నందివాడ నాని, గోపీనాథ్, నందివాడ కిరణ్ కుమార్, అడప ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైనా సరే ప్రపంచంలో మనం గమనించినట్టయితే ప్రపంచంలో ముఖ్యమైనటువంటి రెండు. ఒకటి ముందర మనకి ఆహారం కావాలి, తర్వాత రెండోది ఎంటర్టైన్మెంట్ కావాలి. ఏ ప్రజలైనా ఏ ప్రాంతవాసులైనా ప్రపంచవ్యాప్తంగా కావాల్సినవి ప్రధానంగా ఈ రెండు మాత్రమే. ఆహారం కావాలి, తర్వాత ఎంటర్టైన్మెంట్ కావాలి. వీళ్ళు ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఈ రెండు రకాలు మనకు అందిస్తున్నారు. మొదట ఎంటర్టైన్మెంట్ కోసం ఇన్ని రకాలైనటువంటి మనందరం ఇష్టపడేటటువంటి అనేక చిత్రాల్లోని నటుల యొక్క బ్యానర్ అన్ని లేటెస్ట్ కరెక్ట్ కనబడుతుందా? ప్రధానంగా ఈ రెండు మాత్రమే కావాలి. వీళ్ళు ఈ ఎగ్జిబిషన్ ద్వారా మొదట ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అన్ని లేటెస్ట్ కరెక్ట్ కనబడుతుంది. ప్రధానంగా ఈ రెండు మాత్రమే కావాలి. ఇక్కడ మనకు వేసి అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. అట్లనే వెనక ఫుడ్ స్టాల్స్, తర్వాత చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడానికి పిల్లలకి వీలుగా అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. ఇది మన విజయవాడ వాసులకి చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఈ విషయంలో వాళ్ళని మరొకసారి అందరి ముందు అభినందిస్తూ ఉన్నాను. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 20వ తారీఖు వరకు ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఈ విజయవాడలో ఎన్నో రకాల ఎగ్జిబిషన్లు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, అది అందరికీ తెలిసిందే. కానీ ఈ సంక్రాంతి హాలిడేస్ని మరికొంత వినూత్నంగా చేయడం కోసం అని చెప్పేసి ఫస్ట్ టైం సినీ ఎక్స్పో అనే ఎగ్జిబిషన్ని మన విజయవాడలో ప్రారంభించడం జరిగింది. ఇది ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా దాదాపు 4 సంవత్సరాల వయసు పిల్లల దగ్గర నుంచి 60 సంవత్సరాల వయసు పెద్దవారి దాకా అందరినీ ఆకట్టుకునే విధంగా ఈ ఎగ్జిబిషన్ యొక్క ముఖద్వారాన్ని మేము దీన్ని చిత్రీకరించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో సీనియర్ నటుల దగ్గర నుంచి ట్రెండింగ్లో ఉన్న హీరోస్ వరకు అందరి కట్అవుట్స్ని, వారి యొక్క ముఖ్యమైన సినిమాస్ యొక్క కట్అవుట్స్ని హాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, కాలీవుడ్ ఇలా అన్ని యూనివర్సల్ వుడ్స్ సినిమాస్కి సంబంధించిన హీరోస్ అందరినీ మరియు హీరోయిన్స్ని, టెక్నీషియన్స్ని, డైరెక్టర్స్ని, వారి యొక్క పోస్టర్స్ని, వారి యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసే విధంగా కట్అవుట్స్ ఏర్పాటు చేసాం. అంతేకాకుండా ప్రపంచంలో ఎంతో నెంబర్ 1గా నిలిచినటువంటి అవతార్ మూవీ, దాన్ని ఇంతవరకు ఎవరు బీట్ చేసింది లేదు. అలాంటి అవతార్ మూవీలో ఉన్న అవతార్ 1, 2, 3 ఇలా అన్ని పార్ట్స్లో ఉన్నటువంటి సినిమాలో ఉన్న అన్ని పార్ట్స్లో ఉన్నటువంటి ముఖ్యమైన సన్నివేశాలని, వాటి యొక్క ముఖ్యమైన దానిలో క్యారెక్టర్స్ అన్నింటిని కూడా ఇక్కడ మేము
నమూనాస్ రూపంలో మినిచర్స్గా ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయినటువంటి మార్వల్ హీరోస్ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, హీ-మ్యాన్, బ్యాట్మ్యాన్, అవెంజర్స్ ఇలా అందరివి కూడా మేము ఇక్కడ అన్ని కూడా మూమెంట్స్తో కలిపినటువంటి అవెంజర్స్ని కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేయడం. దాదాపు 100 అడుగులు ఇంటూ 300 అడుగులు వెడల్పు గల అతి భారీ గేట్ అండి. ఒకే టికెట్తో దాదాపు 3 షోలు చూసే విధానంగా ఈ ఎగ్జిబిషన్ ముఖద్వారం ఉంటుంది. వీటితో పాటు అనేక రకాల స్టాల్స్ అన్నీ, అంటే మా ఎగ్జిబిషన్లో 10 రూపాయల వస్తువు దగ్గర నుంచి 100 రూపాయల వస్తువు వరకు దొరికేటువంటి అన్ని రకాల ఇమిటేటెడ్ జ్యువెలరీ, చిన్నపిల్లలకు కావాల్సిన టాయ్స్, యూత్కి కావాల్సినటువంటి గేమ్స్, ఇలాగే స్త్రీలకు కావాల్సినటువంటి గృహోపకరణాలు, ప్రతి వస్తువు కూడా 10 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అయి ఉంటాయండి.